మాతృభూమి కోసం తన ధన మాన ప్రాణాలను త్యాగం చేసిన భరతమాత ముద్దు బిడ్డలకు వందనం, అభివందనం. అన్ని దేశాల్లోకెల్లా భారతదేశం మిన్నా అని చాటి చెప్పే దిశగా అడుగులేస్తూ జరుపుకుందాం ఈ స్వాతంత్ర పండుగను మెండుగా కన్నుల పండుగగా. భారతీయులందరికీ TG24 టీవీ తరపున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వెల్కమ్ టు TG24 టీవీ. ఈరోజు బసవ అకాడమీ ఫౌండర్ బసవరాజు గారు మనతో ఉన్నారు. నాడి వైద్యం గురించి ఈయన కంటే ఎవరు బాగా చెప్పలేరు. ఎందుకంటే ఇక్కడే కాదు, విదేశాలలో కూడా ఈయనకి శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ తోని చాలా మంది అనారోగ్యాన్ని దూరం చేసుకుంటున్నారు. వారి ఇంట్లో వారికంతట వారే సొంతంగా వైద్యం చేసుకుంటున్నారు. వారితో ఈరోజు మనం ఉన్నాము. కొన్ని ఇంట్లో చిన్న చిన్న రెమెడీస్ తో మనం పెద్ద పెద్ద రోగాలను ఎలా క్యూర్ చేసుకుంటాం అనేది ఆయననే అడిగి తెలుసుకుందాం. రండి. వెల్కమ్ టు TG24 టీవీ సార్. సార్, ఇప్పుడు ట్రాఫిక్ లో చాలా మంది ట్రావెల్ చేసిన తర్వాత ఐ ర్యాషెస్ వస్తున్నాయి అని చెప్పేసి, లేదా ఇచ్చింగ్ అని, లేదా కుచ్చుకుంటూ ఉంటుంది అని అంటారు. దానిపైన ఏమైనా రెమెడీ ఉందా సార్ మన దాంట్లో? ఐలో పస్ రావడము అండ్ ఇన్ఫెక్షన్ టైప్ లో వచ్చేసి ర్యాషెస్ రావడం, అంటే దురదలేస్తుంది అని నన్ను అంటున్నారు. సో ఐస్ ఇస్ కోరిలేటెడ్ టు ది లివర్. సో లివర్ లో ఏమైనా ఎనర్జీ వేరియేషన్ అయితే అది ఐస్ లో అవుతుంది. సో దిస్ ఇస్ ద లివర్ జాయింట్. ఓకే, దిస్ ఇస్ ద ఐ జాయింట్. ఓకే, సో ఈ లివర్ జాయింట్ కి స్కై బ్లూ కలర్ వేయండి. ఓకే, సో జస్ట్ లివర్ జాయింట్ కి స్కై బ్లూ కలర్. మళ్ళీ ఈ పైన మిడల్ జాయింట్ ఈజ్ ఐస్. యూ కెన్ జస్ట్ పుట్ ద ఆరెంజ్ కలర్. ఓకే, రోజు ఒక 4-5 అవర్స్ వేసుకుంటే విత్ ఇన్ 1 వీక్ నార్మల్ అయిపోతారు. బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ డైలీ 4 to 5 టైమ్స్. 4 to 5 అవర్స్. 4 to 5 అవర్స్ కదా. 4 hours to 5 hours అయిన తర్వాత తుడిచేయాలి. ఏంటి ఇంత ఈజీయా? అవును, అసలు ఒక మెడిసిన్ లేదు, ఏమీ లేదు. అండ్ ఇలాంటి డూస్ అండ్ డూ నాట్స్ ఏమైనా ఉంటాయా సార్ మనకి? ఇలా కలర్ థెరపీ ఏం లేదు. ఇట్ వర్క్స్. హౌ మెనీ డేస్ వీ కెన్ సీ దట్ రిజల్ట్? రిజల్ట్ యూ కెన్ సీ విత్ ఇన్ 3 days. 3 days. ఎంత బాగుంది కదండి ఈ రెమెడీ. ఇప్పటి నుంచి మీరు ఈ రెమెడీని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి, చాలా మంది మనకి వ్యూవర్స్ ఏమంటున్నారంటే ఇయర్ దురద రావడము, లేదా ఇయర్ పెయిన్ రావడము, అండ్ సీజన్స్ చేంజ్ అవుతుంటుంటే కూడా పస్ ఎక్కువ రావడము, అండ్ చిన్నపిల్లలలో ఇది చాలా ఎక్కువ చూస్తున్నామని అంటున్నారు. దానిపైన ఏమైనా రెమెడీ ఇస్తారా మా వ్యూవర్స్ కి? డెఫినెట్లీ. సో దిస్ బ్లాక్ కలర్ ని, దిస్ ఇయర్ రిఫ్లెక్స్. ఓకే, ఇక్కడ వేయండి. ఒకటి డైలీ వేసి, ప్లస్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, దీన్ని K3 అంటాం. ఓకే, K3 అక్యుపంచర్ పాయింట్ అంటే గూగుల్లో కొడితే వస్తుంది. 20 to 30 టైమ్స్ ప్రెస్ చేయాలి. ఎవ్రీడే కాదు, వీక్లీ 2 times. 2 times 2 weeks తెస్తే చాలు. వాళ్ళకి మళ్ళీ ఇయర్ పస్ ఊజింగ్ అవ్వదు. పస్ రాదు. ఏ ఏజ్ వాళ్ళకైనా ఇది వర్క్ అవుతుంది. చూసారు కదండి వ్యూస్, ఒక మెడిసిన్ లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే K3 పాయింట్ ని వీక్లీ ట్వైస్ 20 to 30 టైమ్స్ ప్రెస్ చేసేస్తే మీకు ఇయర్ ప్రాబ్లమ్స్ అనేది ఉండదు మీకు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ సార్, ఇంకొకటి ఏంటంటే మన వ్యూవర్స్ అడుగుతున్నారు, ఐ సైట్ ఇంప్రూవ్ అవ్వడానికి మన ఈ థెరపీస్ లో ఏదైనా ఉందా రెమెడీ? ఉంది. సో చాలా పిల్లలకి ఐ సైట్ ఎందుకు వస్తుంది అంటే ఫిజికల్ మొమెంటం ఉండదు. లివర్ కంట్రోల్స్ ఐస్. లివర్కి ఎనర్జీ వచ్చేటప్పటికి చలనం. మీరు ఎంత యాక్టివ్గా ఉంటారో అంత లివర్ ఎనర్జీ ఉంటుంది, ఐకి ఎనర్జీ ఉంటుంది, ఐ సైట్ రాదు. మీరు పల్లెటూరులో ఏదైనా గవర్నమెంట్ స్కూల్కి పోయి చూడండి, ఒక్కరికి ఐ సైట్ ఉండదు. అదే కాన్వెంట్ పోయి చూడండి, ఒక మినిమం 20% స్టూడెంట్స్ ఆర్ వేరింగ్ ద గ్లాస్. ఇంత దొడ్డు గ్లాసెస్ మరి వేసేసుకుంటారు ఎవరైనా కానీ. ఎందుకు అంటే ఇట్స్ బికాస్ దే డోంట్ హావ్ ఫిజికల్ మొమెంటం. చిన్నలు కానీ పెద్దలు కానీ ఫస్ట్ ఫిజికల్ మొమెంటం ఉండాలి. సెకండ్, లివర్ని ఎన్హాన్స్ చేయాలంటే ఈ పాయింట్ ప్రెస్ చేయాలి. వీక్లీ 2 times 2 to 3 weeks. 20 to 30 టైమ్స్ ప్రెస్ చేయాలి దీన్ని. ఓకే, చూసారు కదా సార్, చూసారు కదా వ్యూవర్స్, ఇక్కడ ఈ పాయింట్ వచ్చేసి లివర్ రిఫ్లెక్స్ పాయింట్ ప్రెస్ చేయాలి. ప్లస్ బోత్ ద 4 fingers మిడిల్ జాయింట్ కి ఆరెంజ్ కలర్ వేయాలి. వన్ డే ఆరెంజ్ కలర్, నెక్స్ట్ డే స్కై బ్లూ కలర్.
అలా ఆల్టర్నేట్ ఎన్ని డేస్ అంటారు సార్? 1.5 month, ఈవెన్ 2 months. దాని తర్వాత ఎవ్రీ వీక్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓకే, క్యూర్ ఎవ్రీ వీక్ కి సైట్ యూ కెన్ సీ ద ఇంప్రూవ్మెంట్. ఓకే, మన సార్ గారు చెప్పారు కదండి, ఇప్పుడు ఒక రెమెడీ, ఆ రెమెడీని కరెక్ట్ గా ఫాలో అయ్యి అది ఇంప్రూవ్మెంట్ అయ్యిందా లేదా అనేది మీ ఒపీనియన్ ని మా కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ. అండ్ సార్, మా వ్యూవర్స్ వచ్చేసి గురక కోసం కూడా అడుగుతున్నారు సార్. ఎక్కువ సౌండ్ రావడం అని చెప్పేసి పడుకున్న అండ్ నిద్ర కూడా సరిగ్గా వెళ్ళకుండా కూడా గురక కొట్టేస్తూ ఉంటారు కదా చాలా మంది. దానికి ఎవరికైనా గురక ఉందంటే డార్క్ బ్లూ కలర్ రైట్ హ్యాండ్ స్మాల్ ఫింగర్ కి ఫస్ట్ జాయింట్ కి వేయండి ఇట్లా. ఓకే, డార్క్ బ్లూ కలర్. లాస్ట్ 2 months బ్యాక్ ఎల్ఐసి ఏజెంట్ మీటింగ్ కి నన్ను పిలిచారు. పోతే అక్కడ 500 members ఉన్నారు. నేనెవరో వాళ్ళకి తెలీదు. నన్ను పిలిచారు స్పీకర్గా, హెల్త్ గురించి మాట్లాడండి సార్. అక్కడ ఒక ఆయన హెడ్ వచ్చి నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. బసవరాజ్ ఎవరో తెలియదు నాకు 1 week ముందర. 1 week బ్యాక్ ఐ సీన్ 1 week ఫేస్బుక్ వీడియో. మీకు ఏమైనా గొరక బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే, స్నోరింగ్, ఇన్సో ఇది ఉంటే ఇక్కడ డార్క్ బ్లూ ఏమని ఆయన బ్రదర్కి ప్రాబ్లం ఉందని వేశాడు. సిన్స్ 5 years ఈ స్లీపింగ్ విత్ మిషన్ బికాస్ ఆఫ్ స్లీప్ యాప్నియా. ఈ డార్క్ బ్లూ వేసిన తర్వాత విత్ ఇన్ 2 days లో గొరక లేదు, మిషన్ లేదు. ఓకే, గ్రేట్ కదా. వన్ ఫీడ్బ్యాక్ ఐ వాంట్ టు షేర్. ఎవరికైనా గొరక ఉంటే డార్క్ బ్లూ వేయండి. విత్ ఇన్ 1 week లో 90% రిజల్ట్ ఉంటుంది. జీరో కాస్ట్. మీ దగ్గర స్కెచ్ పెన్లు ఉంటే చాలు, ఆటోమేటిక్ గా మీరు క్యూర్ చేసేసుకోవచ్చు. అలా చెప్తున్నారు మన సార్. అవన్నీ మీరు ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మీ రివ్యూని ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. చాలా మందికి డిస్క్ ప్రాబ్లం అని చెప్పేసి నన్ను అంటున్నారు. ఉమెన్ లో ఎక్కువ చూస్తున్నాం ఇది ప్రాబ్లమ్. వెరీ సింపుల్. ఎవరికి నెక్ పెయిన్ ఉందో, దిస్ ఇస్ ద నెక్ రిఫ్లెక్స్. దీన్ని బాగా మసాజ్ చేయండి. మసాజ్ చేసిన తర్వాత 1 day స్కై బ్లూ, నెక్స్ట్ డే పర్పుల్ కలర్, ఇట్లా కలర్ వేయండి. ఫస్ట్ మసాజ్ చేయాలి, ప్రెజర్ ఇవ్వాలి. అక్యుప్రెజర్ అయిన తర్వాత స్కై బ్లూ 1 day, నెక్స్ట్ డే పర్పుల్ వేస్తే వాళ్ళకి కంప్లీట్ క్లియర్ అవుతుంది. ఓకే, ఎన్ని డేస్ సార్ ఇది? ఇట్ విల్ క్లియర్ విత్ ఇన్ ఎ వీక్. విత్ ఇన్ ఎ వీక్, వారం రోజుల్లో తగ్గిపోతుందండి. ఎన్నో సర్జరీస్కి అలా నీ మెడిసిన్స్ అని యూజ్ చేస్తూ ఉంటారు, అయినా మాకు తగ్గట్లేదు అని అంటారు. ఒకసారి ఇది ట్రై చేసి చూడండి, రిజల్ట్ ఏంటనేది మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. అండ్ సార్, చాలా మందికి కాళ్ళు క్రాక్స్ వస్తాయి కదా సార్, దానికి ఏమైనా రెమెడీ ఉందా సార్? ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది LU7 అని. ఓకే, ఇట్లా పెట్టుకుంటే ఇది ఈ పాయింట్. ఓకే, దీన్ని క్లాక్ వైజ్ మసాజ్ చేయాలి. ఓకే, లెగ్స్ క్రాక్స్ ఉండవు. ఓకే. అండ్ దిస్ పాయింట్ పేరంటే LU7 అక్యుపంచర్ పాయింట్ అంటే గూగుల్లో దొరుకుతుంది. అండ్ నవ్ డేస్ చాలా మందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది. అందరు క్విక్ గా ఇలా అయిపోవాలనేసి ఈనో తాగేస్తారు కదా, అది దానికోసం ఏమైనా రెమెడీ? జస్ట్ ఇన్న బదులుగా గ్రీన్ కలర్ వేస్తే, డార్క్ గ్రీన్ కలర్ వేస్తే ఈ రిఫ్లెక్స్ పాయింట్ కి, ఓకే, యువర్ గ్యాస్ట్రిక్ విల్ కమ్ డౌన్ విత్ ఇన్ 10-15 minutes. 10-15 minutes. ఎప్పుడు ప్రాబ్లం ఉన్నా జస్ట్ గ్రీన్ పెన్ యూటిలైజ్ ఉంటే స్కై బ్లూ, గ్యాస్ట్రిక్ ఉంటే గ్రీన్. ఓకే, స్కై బ్లూ డిఫరెన్షియేట్ చేయాలంటే ఎసిడిటీ ఉంటే ఆకలి ఎక్కువ కాదు, అప్పుడప్పుడు లూజ్ మోషన్ అవుతుంటుంది, అప్పుడు స్కై బ్లూ. కాన్స్టిపేషన్ ఉంటే మీకు మోషన్ ఆడ్ అవుతుంది, ఆకలి ఎక్కువ అవుతుంది, తలనొప్పి వస్తుంది, అప్పుడు డార్క్ గ్రీన్. ఓకే, డార్క్ గ్రీన్. ఓకేనా? జీరో కాస్ట్. మీ దగ్గర స్కెచ్ పెన్లు ఉంటే చాలు, ఆటోమేటిక్గా మీరు క్యూర్ చేసేసుకోవచ్చు. అలా చెప్తున్నారు మన సార్. అవన్నీ మీరు ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీ రివ్యూని ఇవ్వండి. థ్యాంక్ యూ. నింగికెగిసిన స్వరాజ్య నినాదం, రెపరెపలాడిన త్రివర్ణ పతాకం, సకల భారతావని ఆనంద సంబరం. భారతీయులందరికీ TG24 టీవీ తరపున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.